హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీ పీఎస్సీ 2024 అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది అలాట్మెంట్, స్కాలర్షిప్ రాని వాళ్ళకి ఎలా ఉంటుంది అలాట్మెంట్, ఇంపార్టెంట్ వీడియో, డోంట్ మిస్ ఇట్. ఓకేనా? సో నేను క్లియర్గా అయితే చూపిస్తాను అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది మీకు అని చెప్పి. సో ఇప్పుడైతే మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయొద్దు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. సో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మీకు అప్డేట్స్ ఇస్తాను పీఎస్సీ వాళ్ళకి. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా ఎవరైతే కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ఈ వీడియోని అయితే కంపల్సరీ మీరు లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది వరకు రీచ్ అయ్యిద్ది మీరు లైక్ చేస్తేనే. మీరు లైక్ చేయడం వల్ల వాళ్ళకు కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అక్కడి వరకు చేరి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, సో ఇదైతే చూసుకోండి, ఇది అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. సో నా దగ్గర ప్రెజెంట్ ఇంకా 2024ది నా దగ్గర లేదు, అలాగే లాస్ట్ 2023 కూడా నా దగ్గర లేదు. మా టైంలో వాళ్ళది మాత్రం ఉంది. సో ఎవరికైనా సరే అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇలాగే ఉంటుంది. ఓకేనా? సో కానీ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్గా స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, సో ఓవరాల్గా మీ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ అని. ఒకసారి కింద నుంచి పై వరకు చూపిస్తాను నేను. సో అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి సో ఇక్కడైతే ఒక దగ్గరేమో ఫీజు ఉంటుంది, ఒక దగ్గరేమో కాలేజ్ ఫీజు ఉంటుంది, ఇంకో దగ్గరేమో జీరో ఉంటుంది స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి. పైనేమో వాళ్ళు ఎంతైతే వాళ్ళ కాలేజ్ ఫీజు అనేది ఎంతైతే ఉంటుందో అది ఉంటుంది అక్కడ పైన. అలాగే కింద జీరో ఉంటుంది. జీరో ఉంటే వాళ్ళకి ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళందరికీ అక్కడ జీరో రావాలి. ఓకే? ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ జీరో రాకపోతే మీరు యాప్సీ ఆఫీస్ని కలిసి మీరు అక్కడైతే వాళ్ళకి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఇంకొకటి ఇస్తారు వాళ్ళు, అది తీసుకొని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్కి అయితే వెళ్ళాలి. మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయ్యి మీకు జీరో రాకపోతే ఖచ్చితంగా మీరు యాప్సీ వాళ్ళని కలవాలి. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు స్కాలర్షిప్ రాకపోతే ఎలా ఉంటుంది అంటే, సో రెండింటి దగ్గర అమౌంట్ ఉంటుంది. ఇక్కడ మీకు జీరో కనబడుతుంది, ఈ జీరో ప్లేస్లో కూడా సో పైన ఎంత అమౌంట్ ఉందో కింద కూడా సేమ్ అమౌంట్ అయితే కనబడుతుంది. ఓకేనా? సో ఏంటి అంటే కింద అమౌంట్ పైన అమౌంట్ అనేది, సో స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు ఏంటి అంటే, సో పైన ఏమన్నా ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ ఆర్ కోర్స్ ఫీజ్ 10,000 అని ఉంది కదా. సో అది అనేది మీ కాలేజ్ ఫీజు అనమాట 10,000 అనేది. సో ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ది క్యాండిడేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు అడ్మిషన్కి సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ డబ్బులు కూడా కాలేజ్ ఫీ అనేది కట్టాల్సిన అవసరం లేదు. అందుకే జీరో వేశారు స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి. అదే స్కాలర్షిప్ రాని వాళ్ళకి పైన ఎంత అమౌంట్ ఉంటే కింద కూడా అంతే అమౌంట్ ఉంటుంది. సో మీరేం చేయాలి అంటే, మీరు అడ్మిషన్కి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ అనేది పే చేయాలి. సో అమౌంట్ అనేది పే చేయాలి, కాలేజ్ ఫీజు అనేది పే చేయాలి. మీరు ఒకేసారి అంత పే చేయలేమనుకుంటే మీరు మేనేజ్మెంట్తో మాట్లాడి ఎంతో కొంత హాఫ్ అమౌంట్ అయినా కాలేజ్ ఫీజు అనేది పే చేయాలి. ఓకేనా? మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకైతే పైన ఒక అమౌంట్ ఉంటుంది, కింద జీరో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ స్కాలర్షిప్ రాకపోతే పైన ఓన్లీ ఒక అమౌంట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం జీరో ఉంటుంది. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి మాత్రం జీరో వస్తుంది, స్కాలర్షిప్ రాని వాళ్ళకి మాత్రం రెండింటి దగ్గర అమౌంట్ ఉంటుంది. సో స్కాలర్షిప్ వస్తుంది అయినా కూడా మాకు అక్కడ జీరో కనపడట్లేదు అనుకుంటే కానీ మీరు ఖచ్చితంగా స్కాలర్షిప్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా వెళ్ళి యాప్సీ ఆఫీస్ని కలవాలి. ఇది ఓన్లీ స్కాలర్షిప్ ఎక్కడ ఏ కాలేజ్కి ఎలిజిబుల్లో కూడా ఒకసారి చెప్తాను, గుర్తు చేసుకోండి. ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి అండ్ గవర్నమెంట్ కాలేజ్కి మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది. ఓకేనా? మిగతా ప్రైవేట్ కాలేజ్కి వచ్చినా సరే రెండింటి దగ్గర అమౌంట్ కనబడుతుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినా సరే రెండింటి దగ్గరే అమౌంట్ కనబడుతుంది, మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినా సరే. ఓకేనా? సో ఇది ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా మీకు. సో ఇది ఓకేనా? ఇది మా ఫ్రెండ్ది. సో చూసుకోండి, క్లారిటీగా అయితే చూసుకోండి. ఓకేనా? స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి జీరో ఉంటుంది, ఓన్లీ అది యూనివర్సిటీ లెవెల్లో వస్తేనే వాళ్ళకి జీరో ఉంటుంది. అది వాళ్ళ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయిన పర్సన్ అయితేనే అక్కడ జీరో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే అక్కడ రెండింటి దగ్గర అమౌంట్ ఉండడం అయితే జరుగుతుంది. సో యూనివర్సిటీలో మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది, ఇంకా మిగతా ఎక్కడ కూడా యూనివర్సిటీస్ గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే స్కాలర్షిప్ వస్తుంది. ఇంకెక్కడ కూడా ప్రైవేట్
ప్రైవేట్ యూనివర్సిటీస్లో అయితే స్కాలర్షిప్ అయితే రాదు. సో జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇది వీడియో అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇలా అయితే మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. సో ఇలాగే మన వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా పీసెట్కి ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.